ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారత రాష్ట్రపతి. భారత రాష్ట్రపతి గురించి ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఎక్కడ పొందుపరచబడి ఉంది అంటే, భారత రాష్ట్రపతి గురించి ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని 25 పార్ట్స్లో భాగంగా పార్ట్ 5 5వ విభాగంలోని ఆర్టికల్ 52 టు ఆర్టికల్ 62 ఎవరి గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ పొందుపరచబడి ఉంది అంటే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేదా భారత రాష్ట్రపతి గురించి సమాచారం పొందుపరచబడి ఉంది. భారత రాష్ట్రపతి గురించి దీనిలో భాగంగా ఈ పార్ట్ 5లో భాగంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని మనం ఏ విధంగా సంబోధించవచ్చు, లేకుంటే అతని యొక్క పదవీ హోదాను ఏ విధంగా పోల్చవచ్చు మనం అంటే, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, భారతదేశానికి ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. భారతదేశానికి ఎవరైనా మొదటి పౌరుడు ఉన్నారంటే అది ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేదా భారత రాష్ట్రపతి, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా ఇతన్ని ఏమని పిలుస్తాము ఈ రాష్ట్రపతి హోదాని మనము అంటే, హెడ్ ఆఫ్ ది స్టేట్, హెడ్ ఆఫ్ ది స్టేట్ కామా హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అంటే భారత రాజ్యాధినేత మరియు భారత రాజ్యాంగాధినేత ఎవరైనా ఉన్నారా భారతదేశంలో అంటే, మొదటి పౌరుడైన భారత రాష్ట్రపతి గారికి ఈ హోదాలన్నీ వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా ఇతన్ని ఇంకేమనవచ్చు అంటే, మనం ఇండియన్ గవర్నమెంట్ ఫాలోడ్ యాజ్ ఏ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. అంటే భారత ప్రభుత్వం పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని ఫాలో అవుతుంది. పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం. పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానంలో మనము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన హోదా ఏంటిదంటే, హీ ఈజ్ ఏ నామినల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ. అంటే నామమాత్రపు అధికారి. దీని ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఏమంటాం మనం అంటే, నామినల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ. నామినల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ, దీన్నే నామమాత్రపు అధికారి, నామమాత్రపు అధికారిగా వ్యవహరించడం జరుగుతుంది. మరి రియల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఎవరు పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో అంటే, ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. భారత ప్రధానమంత్రికి వాస్తవ కార్యనిర్వహణ అధికారాలు లేదా రియల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీస్ కేటాయించడం జరుగుతుంది. ఇంకా ఆర్టికల్స్, ఇతనికి సంబంధించిన ఆర్టికల్స్ పార్ట్ 5లోని ఆర్టికల్ 52 టు ఆర్టికల్ 62లో భాగంగా ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉండడం జరిగింది. దానిలో భాగంగా ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఆర్టికల్స్, ఆర్టికల్ 52. ఆర్టికల్ 52 టాక్స్ అబౌట్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేదా భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటాడు. భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటాడు. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భాగంగా భారతదేశానికి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో నామినల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీగా వ్యవహరించే ఒక రాష్ట్రపతి ఉంటాడు. అదే ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇతని గురించి చెప్పే ఆర్టికల్ ఏది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే, ఆర్టికల్ 52. నెక్స్ట్ ఆర్టికల్ 53. ఆర్టికల్ 53లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి ఏమని మెన్షన్ చేయబడి ఉంది అంటే, ది సుప్రీం కమాండర్ ఆఫ్ ఇండియా. ది సుప్రీం కమాండర్ ఆఫ్ ఇండియా. అంటే భారత రాష్ట్రపతి భారతదేశంలోని త్రివిధ దళాధిపతి.
త్రివిధ దళాధిపతి, భారత రాష్ట్రపతి త్రివిధ దళాధిపతి. ఈ సుప్రీం కమాండర్ ఆఫ్ ఇండియా పవర్లోనే భాగంగా ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు ఆర్మీ చీఫ్ని, నావీ చీఫ్ని, ఎయిర్ ఫోర్స్ చీఫ్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరెవరిని అపాయింట్ చేస్తారు సార్ అంటే ఆర్మీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్, నావీ చీఫ్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇదే ఆర్టికల్ 53లో ఇంకొక పాయింట్ మెన్షన్ చేయబడి ఉంది. ఏంటిదంటే అది భారతదేశంలో అత్యున్నత కార్యనిర్వహణ అధికారి ఎవరైనా ఉన్నారా ఆర్టికల్ 53 ప్రకారం అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఏమనుకోవచ్చు సెకండ్ పాయింట్లో మనం అంటే ఇండియాస్ హైయెస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఇండియాస్ హైయెస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఆర్టికల్ 54. ఆర్టికల్ 54లో భాగంగా ప్రతి ఎగ్జామినేషన్లో ఎగ్జామినర్ ఫోకస్ చేయడానికి అవకాశం ఉన్న బిట్ ఏంటి సార్ అంటే ఆర్టికల్ 54. ఆర్టికల్ 54లో భాగంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి ఏ అంశం ఇందులో మెన్షన్ చేయబడి ఉందంటే ఎలక్టోరల్ కాలేజ్, దీన్ని ఏమంటాం మనం తెలుగులో అంటే ఎన్నికల గణం ఆర్ ఎన్నికల నియోజక గణం. రాష్ట్రపతిని ఎన్నికలు నిర్వహించే యొక్క ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నికల గణం, ఎన్నికల నియోజక గణం గురించి మెన్షన్ చేయడం జరిగింది. అంటే రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు, ఓట్ల ద్వారా ఎవరు ఎన్నుకుంటారు ఎలక్షన్ బేస్లో అంటే ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా రాష్ట్రపతి ఆర్టికల్ 54 ప్రకారం ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎలక్ట్ కావడం జరుగుతుంది. మరి ఎలక్టోరల్ కాలేజ్లో మెంబర్స్ ఎవరు? ఎలక్టోరల్ కాలేజ్లో సభ్యులుగా ప్రజలు ఉండరండి. ఎవరు ఉంటారు సభ్యులుగా ఎలక్టోరల్ కాలేజీలో అంటే రిప్రజెంటేటివ్స్, అంటే ప్రజాప్రతినిధులు. ఆ ప్రజాప్రతినిధుల్లో భాగంగా మొదటి వారు ఎవరు ఉంటారంటే ఎలక్టెడ్ ఎంపీస్ ఆఫ్ పార్లమెంట్. అదేవిధంగా ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఆఫ్ ఆల్ స్టేట్స్. థర్డ్ మెంబర్ ఎవరు ఎలక్టోరల్ కాలేజ్లో భాగంగా అంటే ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఆఫ్ ఢిల్లీ అండ్ పుదుచ్చేరి. ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఆఫ్ ఢిల్లీ అండ్ పుదుచ్చేరి. ఆర్టికల్ 55. ఆర్టికల్ 55 ఏం డీల్ చేస్తుంది మనకంటే ఎలక్షన్ మేనర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే రాష్ట్రపతి యొక్క ఎన్నిక పద్ధతి. మరి రాష్ట్రపతి ఎన్నిక పద్ధతిలో మేనర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో భాగంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్టెడ్ బై ది పీపుల్ ఆర్ నాట్ అంటాడు సార్. రాష్ట్రపతి ప్రజల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నిక కాడు. ఎవరి ద్వారా ఎన్నికైతాడు? ఎలక్టోరల్ కాలేజీలోని సభ్యుల ద్వారా పరోక్ష పద్ధతిలో, ఇండైరెక్ట్ మెథడ్లో, పరోక్ష పద్ధతిలో ఎన్నిక కావడం జరుగుతుంది. మరి ఈ పరోక్ష పద్ధతిని ఏమని పిలుస్తారు మనం?
ఈ పరోక్ష పద్ధతిని, రాష్ట్రపతి ఎన్నికయ్యే పరోక్ష పద్ధతిని ఏమంటాం సార్ మనం అంటే నైష్పత్తిక ప్రాతినిధ్య ఒక ఓటు బదిలీ పద్ధతిన రాష్ట్రపతి పరోక్ష పద్ధతిలో ఎన్నికవుతాడు. పరోక్ష పద్ధతిలో ఎన్నిక కావడం జరుగుతుంది. దీనిలో ఈ ప్రిన్సిపల్ని ఇంగ్లీష్లో ఏమంటారు సార్ అంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్. పి అంటే ప్రపోర్షనల్, ఆర్ అంటే రిప్రజెంటేషన్, బై, ఎం అంటే మీన్స్, బై మీన్స్ ఆఫ్, ఎస్ అంటే సింగిల్, టీ అంటే ట్రాన్స్ఫరబుల్, వి అంటే ఓట్, ఎస్ అంటే సిస్టమ్. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ లేదా నైష్పత్తిక ప్రాతినిధ్య ఒక ఓటు బదిలీ పద్ధతిన రాష్ట్రపతి పరోక్ష పద్ధతిలో ఎన్నిక కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 56. ఆర్టికల్ 56 టెన్యూర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. టెన్యూర్ రాష్ట్రపతి యొక్క కాల పరిమితి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్ట్ అయిన తర్వాత, ఓటింగ్ చేయబడిన తర్వాత ఎన్ని సంవత్సరాల వరకు పదవిలో కొనసాగుతాడంటే జనరల్లీ 5 years. తర్వాత మధ్యంతరంగా అన్ఎక్స్పెక్టెడ్లీ రాజీనామా చేయాలనుకుంటే ఈ రిజైనేషన్ని ఎవరికి ఇస్తాడు అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరుగుతుంది. వైస్ ప్రెసిడెంట్కి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 57. ఆర్టికల్ 57లో భాగంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తాడు దీనిలో అంటే తిరిగి ఎన్నిక కూడా కావచ్చు. ఒక రాష్ట్రపతి జనరల్లీ 5 years కంప్లీట్ చేసుకున్న తర్వాత సెకండ్ టర్మ్ ఆఫ్ టెన్యూర్ కూడా మళ్ళీ రీఎలెక్ట్ కావచ్చు. ఆర్టికల్ 57 ఏం డీల్ చేస్తుంది ఇక్కడ అంటే రీఎలెక్టెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతి తిరిగి ఎన్నిక కావచ్చు. ఈ విధంగా భారతదేశంలో ఎవరైనా తిరిగి ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి ఎవరంటే ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. 2 terms ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేయడం జరిగింది. 1950 to 1962 వరకు ఉండడం జరిగింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా. నెక్స్ట్ ఆర్టికల్ 58 ఏం డీల్ చేస్తుంది సార్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి అంటే క్వాలిఫికేషన్స్. మరి రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి ఒక వ్యక్తికి ఉండవలసిన అర్హతలు, క్వాలిఫికేషన్స్ అర్హతలు ఏమైనా ఉన్నాయా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఎవరు ఎన్నిక కావచ్చు సాధారణంగా అంటే సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. మెయిన్గా సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే భారత పౌరుడై
ఉండాలి. ఒక వ్యక్తి రాష్ట్రపతిగా ఎన్నిక కావాలంటే మెయిన్గా ఉండాల్సిన ఫీచర్ లేదా లక్షణం ఏంటిదంటే సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, భారత పౌరుడు అయి ఉండాలి. అదేవిధంగా అతను ఏజ్ క్రైటీరియా ఎంత ఉండాలంటే మినిమం 35 సంవత్సరాలు దాటి ఉండాలి. మినిమం ఏజ్ 35 years ఆర్ కనీస వయసు 35 సంవత్సరాలు కలిగి ఉండాలి. తర్వాత లోకసభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి కావలసిన అర్హతలు ఉండాలంటే క్వాలిఫైడ్ యాజ్ ఏ లోకసభ ఎంపీ, అదేవిధంగా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ చేపట్టి ఉండకూడదు, లాభదాయక పదవిలో ఉండరాదు. లాభదాయక పదవి చేపట్టి ఉండరాదు, దీన్నే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండరాదు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండరాదు. నెక్స్ట్ ఆర్టికల్ 59. ఆర్టికల్ 59 ఏం డీల్ చేస్తుంది సార్ అంటే సర్వీస్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి యొక్క సేవా నిబంధనలు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి సేవా నిబంధనలు. ఈ రాష్ట్రపతి యొక్క సేవా నిబంధనలో భాగంగా రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి ఒక వ్యక్తి పోటీ చేసినట్లయితే అతడు చట్టసభల్లో సభ్యుడై ఉండరాదు. దీనిలో భాగంగా చట్టసభల్లో సభ్యుడై ఉండరాదు. ఒకవేళ ఒక వ్యక్తి చట్టసభల్లో ఉంటూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా పోటీ చేసినట్లయితే ఎన్నికైన తర్వాత తన సభ్యత్వాన్ని కోల్పోతాడు. చట్టసభల్లో ఉన్న వ్యక్తి ఎన్నికైన తర్వాత అంటే రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎన్నికైన తర్వాత చట్టసభల సభ్యత్వం కోల్పోతాడు. అదేవిధంగా ఇతని ఎన్నికను ప్రాథమికంగా ఇతను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వద్ద నామినేషన్ వేసినప్పుడు ఇతని యొక్క ఎన్నికను ప్రైమర్లీ 15 members, సెకండర్లీ అగైన్ 15 members, టోటల్గా ఎలక్టరల్ కాలేజ్లోని ఒక 100 members ఇతనికి ప్రపోజల్స్గా ఒక మద్దతుదారుగా ఉండాలి. ప్రైమర్లీ 50 members ప్లస్ సెకండర్లీ 50 members, మొత్తంగా 100 మంది ఎలక్టోరల్ కాలేజ్ సభ్యుల యొక్క మద్దతు అవసరం. ఎలక్టోరల్ కాలేజ్ సభ్యుల మద్దతు అవసరం. నెక్స్ట్ ఆర్టికల్ 60. ఆర్టికల్ 60 ఏం డీల్ చేస్తుందంటే రాష్ట్రపతి యొక్క తొలగింపు తీర్మానం, దాన్నే ఇంపీచ్మెంట్ మోషన్ అనడం జరుగుతుంది. మనం ఇంపీచ్మెంట్ మోషన్ దీన్నే రాష్ట్రపతి యొక్క తొలగింపు తీర్మానం లేదా మహాభియోగ తీర్మానం అంటారు. మహాభియోగ తీర్మానం ఆర్ తొలగింపు తీర్మానం.
మరి రాష్ట్రపతిని ఎందుకు తొలగించాలనుకుంటాను? రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 54 ప్రకారం ఎలక్టోరల్ సభ్యుల ద్వారా ఎన్నికైన రాష్ట్రపతిని ఎందుకు తొలగింపు ఆర్టికల్ 60లో మెన్షన్ చేసిరు సార్ అంటే వయలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, అంటే రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రపతి హోదాలో ఉన్న ఎవరైనా ఉల్లంఘించినట్లయితే రీజన్ ఏంటి అంటే తొలగింపుకి వయలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంట. రాజ్యాంగ ఉల్లంఘన చేసినట్లయితే రాజ్యాంగ ఉల్లంఘన ఆ రాష్ట్రపతి హోదాలో ఉన్న వ్యక్తి చేసినట్లయితే అతన్ని తొలగించడం జరుగుతుంది. ఇతని తొలగింపు తీర్మానం యొక్క మెజారిటీ ఎంత సార్ పార్లమెంట్ అంటే లోకసభలో 2/3 మెజారిటీ, రాజ్యసభలో కూడా 2/3 మెజారిటీ రావాలి. ఈ 2/3 మెజారిటీని మనం ఏమనుకుంటాము ఆర్టికల్ 368 ప్రకారం అంటే స్పెషల్ మెజారిటీ లేదా ప్రత్యేక మెజారిటీ. అంటే రాష్ట్రపతి తొలగింపును ఏ విధంగా మనం చేస్తాం ఆర్టికల్ 368 ప్రకారము అంటే ప్రత్యేక మెజారిటీ ద్వారా రాష్ట్రపతి తొలగింపు కావడం జరుగుతుంది. ఈ విధంగా రాజ్యాంగ ఉల్లంఘనకు గురైన రాష్ట్రపతి లోకసభలో 2/3 మెజారిటీ ద్వారా, రాజ్యసభలో 2/3 మెజారిటీ ద్వారా తొలగింపు చేయడం జరుగుతుంది. ఆర్టికల్ 61 సార్, ఇది ఇంపీచ్మెంట్ మోషన్. ఆర్టికల్ 61 ఆర్టికల్ 62 ఏం డీల్ చేస్తుంది సార్ అంటే వేకెన్సీ ఇన్ ది ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రాష్ట్రపతి పదవి సమయాల్లో రాష్ట్రపతి హోదా ఖాళీగా ఉండడం, దాన్నే వేకెన్సీ ఇన్ ది ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే రాష్ట్రపతి పదవి ఖాళీ. రాష్ట్రపతి పదవి ఏ సమయాల్లో ఖాళీ ఏర్పడుతుంది జనరల్లీ అంటే 5 సందర్భాల్లో, ఈ 5 సిచ్యువేషన్స్లో 5 సందర్భాల్లో రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడడం జరుగుతుంది. ఆ మొదటి సందర్భం ఏంటి సార్ అంటే 5 years ఆఫ్ టెన్యూర్ కంప్లీట్ చేసుకున్నాక, 5 years టెన్యూర్ అంటే 5 సంవత్సరాల పదవి, 5 సంవత్సరాల పదవి ముగింపు తర్వాత. నెక్స్ట్ రెండో సందర్భం ఎప్పుడు సార్ అంటే రిజైనేషన్, రాజీనామా చేసినా కూడా రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడడం జరుగుతుంది, రాజీనామా. మూడవది మరణం ద్వారా, డెత్ ద్వారా కూడా రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడడం జరుగుతుంది. నాలుగవది ఆర్టికల్ 61 ప్రకారం ఇంపీచ్మెంట్ మోషన్ ద్వారా, ఇంపీచ్మెంట్ మోషన్ తొలగింపు తీర్మానం ద్వారా. ఐదో సందర్భం ఏంటి సార్ అంటే ఇన్వాలిడ్ ఎలక్షన్, ఎన్నిక చెల్లదు అని సుప్రీంకోర్టు డిక్లేర్ చేసినప్పుడు. ఎన్నిక చెల్లదు, ఎవరు చెప్తారు ఎన్నిక చెల్లదని? సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. సో ఈ విధంగా. నెక్స్ట్ ఆర్టికల్ 60లో ఏం మెన్షన్ చేయబడి ఉంది అంటే ఓత్ అండ్ అఫర్మేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓత్ ఆర్ అఫర్మేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి యొక్క పదవీ ప్రమాణ స్వీకారం. మరి రాష్ట్రపతి ద్వారా ఎవరు ఓటింగ్ చేసే అథారిటీ ఉంది ఇండియా కాన్స్టిట్యూషన్ ప్రకారం అంటే ఎవరు రాష్ట్రపతి ద్వారా ప్రమాణ స్వీకారం చేపిస్తారు అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. దీన్నే ఎస్సీజే అంటారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆప్షన్స్లో ఉన్నారు ఓటింగ్ టైం నాడు. మరి సెకండ్ ప్రియారిటీ ఎవరిస్తారు? ఆర్ ఇతను ఆప్షన్స్లో ఉంటే, ఆప్షన్స్ అటెండ్ కాలేదు ఓటింగ్ రోజు, ఇతను ఆప్షన్స్లో ఉండినట్లయితే రాష్ట్రపతి ద్వారా ఆర్టికల్ 60 ప్రకారం ఓట్ చేయించే అథారిటీ ఎవరికి ఉందంటే సీనియర్ సుప్రీంకోర్టు జడ్జ్. సీనియర్ సుప్రీంకోర్టు జడ్జ్